హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎల్గురి కలెక్షన్స్. ఈ రోజు మనం చూసిన కలెక్షన్ వచ్చేసి మంచి చందేరి సారీస్ అండి. చందేరి టిష్యూ అన్నమాట. ఇది చాలా బాగుంది. టిష్యూ అంటే మనకి నిలబడుతుంది ఆ టైప్ కాదండి. దీంట్లో మంచి జరీ లైన్స్ వచ్చి టిష్యూ టచ్ అనేది ఇచ్చారు. మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి చందేరిలా ఉంటుంది. మంచిగా నిలబడుతూ ఉంటుందండి శారీ. డిగ్నిఫైడ్ గా సింపుల్ గా ఉంటుంది. ఈ శారీ వచ్చేసి ప్రింట్స్ కొంచెం డిఫరెంట్ గా వచ్చాయండి, రెగ్యులర్ ప్రింట్స్ కాకుండా. ఇది నేను మీకు ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉంది అనేది. ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసి మంచి పళ్ళు పాట అండి. పళ్ళు వచ్చేసి మనకి రన్నింగ్ లానే ఇచ్చేసారు. శారీ అంతా కూడా మనకి ఇలా ప్రింట్ అనేది రన్ అవుతూ ఉంటుంది. ఫ్లోరల్ ప్రింట్ అనేది వస్తుంది, ఫ్లవర్ పాట్స్ అండ్ కింద వచ్చేసి మనకి ఇలా డిఫరెంట్ గా కనిపిస్తుందండి ప్రింట్ అనేది. చాలా బాగుంది. సింపుల్ గా సంథింగ్ డిఫరెంట్ కావాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా చూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చూసిన ఈ కలర్ వచ్చేసి మంచి పిస్తా గ్రీన్ అండి. బాగుంది కలర్ వచ్చేసి. ఇప్పుడు ఇది మనం వేర్ చేస్తే లుక్ ఎలా ఉంది అనేది చూద్దాం. శారీ ఓపెన్ చేస్తే లుక్ వచ్చేసి ఇలా ఉందండి. ఇది మనం వేర్ చేస్తే కనుక ఇలా కనిపిస్తుంది. చాలా బాగుందండి. సంథింగ్ డిఫరెంట్ లా ఉంది. మీరు చూడొచ్చు ప్రింట్ వచ్చేసి. ఇక్కడ మనకి వచ్చేసి డిజైన్ ఇచ్చేసారు ఫ్లవర్ బొకే స్టైల్లో అండ్ ఫ్లోరల్ ఇచ్చేసారు. చెట్టు లాగా అంతా బాగుంది. కింద వచ్చేసి మనకి ఇలా ఉంది. సో సేమ్ డిజైన్ అనేది లేదండి. పైనుంచి కిందకి వెళ్తున్న కొద్దీ డిజైన్ అనేది వేరియేషన్ కనిపిస్తుంది. చాలా బాగా కనిపిస్తుంది. అండ్ ఇది మనం బ్యాక్ పోర్షన్ చూద్దాము. బ్యాక్ వచ్చేసి ఇలా వచ్చేసిందండి ప్లెయిన్ గా. ఏ మాత్రం కుచ్చుకోవడం అలా ఏమీ లేదండి. సింపుల్ గా ఉంది. మంచి డిగ్నిఫైడ్ గా కనిపిస్తుంది. ఇప్పుడు ఇది మనం స్టెప్స్ పెట్టుకుంటే గనక లుక్ ఇలా వచ్చేస్తుందండి. శారీది బాగా కనిపిస్తుంది కదా. ఇది మంచి పిస్తా గ్రీన్ కి ఆనియన్ పింక్ షేడ్ లో వచ్చేసిందండి డిజైన్ అంతా కూడా. పళ్ళు వచ్చేసి ఇలా వచ్చేసింది. దీనికి జస్ట్ టాసల్స్ తో ఎండ్ చేసేసారండి. బ్లౌజ్ వచ్చి మనకి ఇలా ప్లెయిన్ వచ్చేసింది. ఇలా ప్లెయిన్ వచ్చేసి దీనికి జరీ లైన్స్ అనేది మీరు ఇక్కడ బాగా కనిపిస్తున్నాయి చూడొచ్చు. శారీ అంతా కూడా ఉన్నాయి, బట్ ఈ కలర్ లో బాగా కనిపిస్తున్నాయి మనకి లైన్స్. ఇలా వచ్చేస్తుంది అనమాట బ్లౌజ్. సింపుల్ గా ఉంది, ఏమి బోర్డర్స్ ఉండదు. వితౌట్ బోర్డర్ శారీస్ అనమాట ఇవి. జస్ట్ గోట్ బోర్డర్ అనేది ఉంటుంది. ఇలా వస్తుందండి బ్లౌజ్. కుట్టించుకుంటే కనుక చాలా బాగుంటుంది. ఈ శారీ ప్రైస్ రేంజ్ వచ్చేసి 1499 ప్లస్ షిప్పింగ్ లో ఉందండి. మీకు ఎవరికైనా ఈ కలెక్షన్ నచ్చినట్లయితే చూస్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఉన్న నెక్స్ట్ కలర్ కాంబినేషన్స్ చూద్దాం. ఇవన్నీ కూడా పేస్టల్ కలర్స్ లోనే వచ్చాయండి మనకి. సింపుల్ గా కనిపిస్తున్నాయి. ఇప్పుడు నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూద్దాం. ఇప్పుడు మనం చూసిన ఈ కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి ఆనియన్ పింక్ అండి. లైట్ ఆనియన్ పింక్ కనిపిస్తున్నట్లుంది. మీకు డిజైన్ వచ్చేసి చాలా బాగా కనిపిస్తుంది. ప్రింట్ కూడా చాలా బాగుందండి. అండ్ ఇది మనం స్టెప్ పెట్టుకున్నట్లయితే కనుక లుక్ అనేది ఇలా వచ్చేస్తుంది. అండ్ పళ్ళు పోర్షన్ చూద్దాం. పళ్ళు వచ్చేసి మనకి ఇలా రన్నింగ్ ఇచ్చేసారండి. సేమ్ ప్రింట్ అనేది ఇచ్చేసారు. జస్ట్ టాసల్స్ తో ఎండ్ చేసేసారు. బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వచ్చేసింది. ఏదైతే మనకి గోట్ బోర్డర్ అనేది వస్తుందో అదే కలర్ బ్లౌజ్ అనేది ఇచ్చేసారు. కాంట్రాస్ట్ లా కనిపిస్తుంది. చాలా బాగుందండి. మంచి లైట్ వెయిట్ అండ్ నైస్ ఫినిషింగ్ ఉందండి శారీ వచ్చేసి. ఇప్పుడు మనం నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూద్దాం. ఇప్పుడు మనం చూసిన ఈ కలర్ కాంబినేషన్ వచ్చేసి కాపరిష్ గోల్డ్ కలర్ అండి. అంటే మీరు సేమ్ ఎగ్జాక్ట్ కలర్ చూస్తున్నారు. బాగుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా. మనం ఇది కనుక సింగిల్ స్టెప్ పెట్టుకున్నట్లయితే లుక్ అనేది ఇలా వచ్చేస్తుందండి. చాలా బాగా కనిపిస్తుంది. ఈ కలర్ కూడా కొంచెం కొత్తగా ఉంది. ఇది మనకి గోల్డ్ కలర్ కాదు, అలానే కాపర్ కాదండి. ఇది మీడియం కలర్, మిడిల్ లో వచ్చేసింది. ఈ కలర్ వచ్చేసి చాలా బాగా కనిపిస్తుంది. ఇలా టాసిల్స్ అనేది ఇచ్చేసారు పళ్ళులో. జస్ట్ రన్నింగ్ పళ్ళు వచ్చేసింది. బ్లౌజ్ వచ్చేసి మనకి డార్క్ గ్రే లాగా ఇచ్చేసారండి. దీన్ని డార్క్ గ్రీన్ అనాలా గ్రే అనాలా అనేది నాకు కొంచెం కన్ఫ్యూజింగ్ గానే ఉంది. బట్ మీరు ఎగ్జాక్ట్ కలర్ కాంబినేషన్ అయితే చూస్తున్నారు. చాలా బాగుందండి. శారీకి బ్లౌజ్ కాంబినేషన్ పేరప్ చేసుకొని కట్టుకుంటే కనుక చాలా మంచిగా ఉంటుంది. మంచి డీసెంట్ లుక్ ఉందండి. అండ్ వెయిట్ కూడా మనకి అసలు ఎక్కువ వెయిట్ లేదండి. చాలా లైట్ వెయిట్ ఉంది. బాగుంది కలర్ కాంబినేషన్ అది వచ్చేసి. ఇప్పుడు మనం నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూద్దాం. ఇప్పుడు మనం చూసిన ఈ కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి పేస్టల్ కలర్ కాంబినేషన్ అండి. చూడొచ్చు మీరు ఎగ్జాక్ట్ కలర్ చూస్తున్నారు. బాగా కనిపిస్తుంది. ఇది కూడా ప్రింట్ అదంతా వచ్చి చాలా బాగుందండి. అండ్ మనం స్టెప్స్ పెట్టుకున్నట్లయితే కనుక లుక్ ఇలా వచ్చేస్తుంది. పళ్ళు సేమ్ రన్నింగ్ ఇచ్చేసి మనకి టాసల్తో ఎండప్ చేసేసారండి. బ్లౌజ్ వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ లో వచ్చేసింది. చాలా బాగుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూద్దాం. ఇప్పుడు మనం చూసిన కలర్ కాంబినేషన్ వచ్చి నెక్స్ట్ పేస్టల్ కలర్ కాంబినేషన్ అండి. ఇది కూడా చాలా బాగా కనిపిస్తుంది. గ్రేయిష్ కలర్ కాంబినేషన్ తెలుస్తుందండి కొంచెం. అండ్ ఆనియన్ పింక్ అయితే మనకు కామన్ గా అన్ని సారీస్ కి ఇచ్చేసారు. చాలా బాగుంది. మంచి డీసెంట్ లుక్ తోటి డిఫరెంట్ గా కనిపిస్తారండి వేర్ చేస్తే కనుక శారీని. మనం స్టెప్స్ పెట్టుకున్నట్లయితే లుక్ ఇలా వచ్చేస్తుంది. అండ్ పళ్ళు మనం చూసుకున్నాం కదా ఇందాక, అన్ని సారీస్ కి వచ్చినట్టుగానే సేమ్ వచ్చేసి రన్నింగ్ వచ్చేసింది. అండ్ బ్లౌజ్ మంచి కాంట్రాస్ట్ కలర్ లో ఇచ్చేసారండి. బ్లౌజ్ ఇలా వచ్చేసింది. సింపుల్ గా బాగుంది. ఈ కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా వచ్చేసి పేస్టల్ కలర్స్ లో ఉన్నాయండి. అండ్ మంచి డిఫరెంట్ ప్రింట్ తో వచ్చేసాయి. సో మీకు ఎవరికైనా నచ్చితే కనుక ఎమ్మటే చూస్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. కీప్ షాపింగ్ విత్ us.